ఈ రోజు వీడియో పక్కా కొలతలతో పండుమిర్చి నిలువ పచ్చడి. కేజీ పండుమిర్చికి గాను 1/2 కిలో చింతపండు, 150 గ్రాముల సాల్ట్, 2 టీ స్పూన్ల మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు, 50 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. కడిగిన పండుమిర్చిని తడి లేకుండా ఆరబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత మనం తీసుకున్న మెంతులు, ఆవాలను దోరగా ఫ్రై చేసుకొని వీటిని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోవాలి. అదే విధంగా చింతపండు, ఉప్పును మెత్తని ముద్దలా నూరుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనిలోకి మనం ముందే నూరు పెట్టుకున్న చింతపండు ఇంకా మెంతిపిండి కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కట్ చేసుకున్న పండుమిర్చి ముక్కలు అయిపోయే వరకు చింతపండు ఆవపిండి వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలను తాలింపు వేసుకునే ముందు యూజ్ చేస్తా. కావాలంటే మీరు ఈ పండుమిర్చి తొక్కులో వేసి రుబ్బుకోవచ్చు. కొంచెం కష్టమే అయినా ఈ పచ్చడిను ఇలా రోట్లో రుబ్బుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఈ విధంగా రెడీ అయిన ఈ పండుమిర్చి తొక్కును ఒక గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని నెలలైనా సరే పాడవదు. ఇలా రెడీ అయిన పచ్చడిను మనకు కావాల్సినప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.